చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలను అవమానించడమే. సో కేంద్రం నా అమెరికా పర్యటనను అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో అమెరికా పర్యటనకు గుజరాత్ సీఎం కు అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి నిరాకరించడం ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఇది నాకు జరిగిన అంటే రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానం అంటూ కూడా అభివర్ణించారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర అన్యాయం అంటూ కూడా ముఖ్యమంత్రి మండిపడ్డారు. సో నిన్న జరిగిన సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో భాగంగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రధాని మోదీ గుజరాతీగానే తప్ప భారత ప్రధానిగా వ్యవహరించడం లేదు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. తెలంగాణ అంటే ఆయనకు చిన్న చూపు, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు గుజరాత్ నాయకత్వం చేస్తున్న కుట్ర ఇది. మేమంతా కేంద్రం వైఖరిని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. దీని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం అంతా ఖండించాలి. నా పర్యటనను అడ్డుకోవచ్చు కానీ నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు అంటూ కూడా సీఎం గట్టి వ్యాఖ్యలు చేశారు కేంద్రాన్ని ఉద్దేశించి. ఇక్కడ చూసుకుంటే ఫీజు బకాయిలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. సో దేశమంతా తిరుగుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో సో ఆయన తెలంగాణకి నేరుగా వచ్చి ఇక్కడ ప్రభుత్వం బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ పై సమాధానం చెప్పాలి అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కామెంట్ చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం ఆగదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫీజు బకాయి అలాగే బీజేపీ లడాయి పేరుతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్షను కూడా నిన్ననే ప్రారంభించారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డితో పాటు ఎంపీలు డికే అరుణ అలాగే రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ అలాగే మరికొంతమంది పార్టీ ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇసుక సైబర్ నేరాలతో 30,000 కోట్ల అక్రమ లావాదేవీల నెట్వర్క్ ను ఈడీ ఛేదించింది. ఇసుక రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. ఇసుక వేటు వేయాల్సిందే, సో వదిలేస్తే పార్టీలో క్రమశిక్షణ తప్పుతుంది, వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే అంతిమం. సో కొండా సురేఖ చిన్నారెడ్డిపై నేడు పిసిసికి ఏఐసిసి నివేదిక కూడా సమర్పించనుంది. ఇక సిద్ధం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇక వివాదాలపై మాట్లాడొద్దు, అధిష్టానం చూసుకుంటోంది. సో ప్రజా ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సో 7 నుంచి అసెంబ్లీ సమావేశాలంటూ కూడా వెల్లడించారు. సో ఎలా అంటే అలా మాట్లాడతామంటే కుదరదు అంటూ కూడా డిప్యూటీ సీఎం కామెంట్ చేశారు. ఇక త్రిసభ్య కమిటీలో నీటి పంచాయతీ మొదలైపోయింది. సో కృష్ణా జలాల వినియోగంపై జరిగిన హైదరాబాద్ లో కృష్ణా బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం ఏదైతే ఉందో దీనిపై నీటి పంపిణీపై ఏ నిర్ణయం తీసుకోకుండానే ఈ సమావేశాన్ని మరొకసారి వాయిదా కూడా వేశారు. సో ఈ సమావేశంలో 2 రాష్ట్రాల వినియోగంపై పరస్పరం ఆరోపణలు కూడా చేసుకున్నట్టే తెలుస్తుంది. బోర్డు ఏది తీర్మానించకుండా ఈ సమావేశాన్ని వచ్చే నెల 4వ తేదీకి కూడా వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇసుక ప్రజాధనం పంపిణీలో ఎమ్మెల్యేలకు ఏం పని అంటూ కూడా రాష్ట్ర హైకోర్టు ప్రశ్నిస్తోంది. సో సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రజాధనం పంపిణీలో ఎమ్మెల్యేలకు ఏం పని? సో చెక్కుల పంపిణీకి ఎవరు అధికృత అధికారాన్ని ఇచ్చారు? సో దీనికి సంబంధించి ఏదైనా చట్టం లేక నిబంధన ఉందా అంటూ కూడా మలక్పేట్ నాంపల్లి ఎమ్మెల్యేలను హైకోర్టు ప్రశ్నించింది. సో ప్రజాధనం పంపిణీకి అర్హుల గుర్తింపుతో పాటు చట్టబద్ధంగా అందచేయడానికి అధికారులు ఉన్నారు అంటూ కూడా స్పష్టం చేసింది. ఇక 22A పై ప్రతిపక్షాల దుష్ప్రచారం నమ్మద్దు అంటూ కూడా స్వయంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక 22A నిషేధిత భూముల జాబితా పేరుతో ప్రతిపక్షాలు సో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. సో అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకి గురి చేస్తున్నారు. వీటిని నమ్మి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. సో సచివాలయంలో జరిగిన సమావేశం ఏదైతే ఉందో అందులో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రభుత్వ భూములను కాపాడడం ఎంత ముఖ్యమో న్యాయబద్ధమైన ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఇక గత ప్రభుత్వంలో ధరణిలో తప్పులు జరిగితే మొహం చూపించకుండా పారిపోయారు. కానీ మేము సమస్య ఎదురైతే పరిష్కరించేందుకు ముందు నిలబడ్డాము అంటూ కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ స్థిరాస్తి ప్రయోజనాలకు మళ్లించకుండా కాపాడడం 22A జాబితా ప్రధాన ఉద్దేశం అంటూ కూడా స్పష్టం చేశారు. ఇసుక నిషేధిత జాబితా నుంచి గడిచిన 3 ఏళ్లలో 23,136 ఎకరాలు తొలగించినట్టు కూడా రెవెన్యూ నివేదిక వెల్లడించింది. ఇసుక H1B పై $1.3 లక్షల వడ్డన. సో కొత్త రుసుమును ప్రతిపాదించిన ట్రంప్ సర్కార్
సో ఈ ఏడాది చివరి కల్లా ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మన చార్మినార్ దగ్గర దొరికే చాయ్ ఏదైతే ఉందో దేశ విదేశాల్లో కూడా ఇది ఎంతో గొప్ప ప్రాచుర్యం పొందింది అంటూ కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. సో వావ్ చార్మినార్ వావ్ ఇరానీ చాయ్. సో అమెరికా రాయబారి గోర్ ఫిదా. సో ఇరానీ చాయ్ రుచి చూస్తున్న సెర్జియో గోర్, చిత్రంలో లారా విలియమ్స్ తదితరులు. సో దానికి సంబంధించిన ఇమేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇసుక సార్ ప్రక్రియలో భాగంగా దాదాపు అంటే 93 లక్షల మందికి నోటీసులు అందుతున్నాయి. సో ఈ ప్రక్రియని ఎన్నికల కమిషన్ నిన్నటి నుంచే ప్రారంభించింది. సో దశల వారీగా జరుగుతున్న ఈ ప్రక్రియ ఏదైతే ఉందో సెప్టెంబర్ 20 నాటికి పూర్తి కానున్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా రాష్ట్రంలో ఓటర్లకు నోటీసులు జారీ ప్రక్రియ ప్రారంభమైపోయింది. వీటిని అందుకున్న వారికి సంబంధించి ఈ నెల 27 నుంచి వచ్చే నెల 20 వరకు ఎన్నికల అధికారులకు విచారణ చేపట్టనున్నారు. సో నోటీసుల జనరేషన్ అలాగే ప్రింటింగ్ ప్రక్రియ ఈ నెల 31 నాటికి పూర్తి కానుంది. సో ఈ మేరకు నోటీసులు షెడ్యూల్ అలాగే ముద్రణ, పంపిణీ, ఓటర్ల విచారణపై కూడా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులు తాజాగా చర్చించనున్నారు. ఇక తాజాగా జరిగిన కీలక మార్గదర్శకాలను జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించడంతో నోటీసులు అందుకునే ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. తెలంగాణకు అవమానం, అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణపై కూడా సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యక్తిగా రేవంత్ రెడ్డికి అనుమతి నిరాకరించడం కాదు, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం అంటూ కూడా మండిపడ్డారు. మోదీ గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు, ప్రధానిగా కాదు అంటూ కూడా ఆరోపించారు. సో గుజరాత్ సీఎం అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతించారు, తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ నేతలు గుజరాత్ కి మోదీకి బానిసలుగా ఉంటారా అంటూ కూడా ప్రశ్నించారు. కిషన్ రెడ్డి జన్మలో సీఎం కాగలడా అంటూ కూడా నిలదీస్తున్నారు. సో ప్రధానికి తెలియకుండా అనుమతి నిరాకరించడం జరుగుతుందా? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో భాగంగానే చేసిన వ్యాఖ్యలవి. ఇసుక ఇది జెన్జీ యుగం, సాంకేతికతను ఉపయోగించుకోకపోతే అవుట్ డేట్ అవుతారు. సో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇసుక చెక్కులు ఎమ్మెల్యేలే ఇవ్వాలా? సో ఇక ఇందాక కూడా చూసుకున్నాం పంపిణీకి సంబంధించి. సో పంపిణీ చేయడాన్ని పంపిణీ చేయడానికి అధికారులు సరిపోరా అంటూ కూడా ప్రశ్నించింది హైకోర్టు. ఇక 5న ఢిల్లీలో ర్యాలీ, ఇండియా గేట్ నుంచి పోలీస్ ప్రధాన కార్యాలయం దాకా ర్యాలీ నిర్వహించింది. సో ఈ ర్యాలీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే ప్రకటించింది. హామీలను నెరవేర్చినందుకు నిరసనగా మళ్ళీ ఉద్యమ పంథ మొదలు కానుంది. సో పిల్లల్ని జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు, స్కూళ్లలో కనీస వసతులు సైతం కరువు అవుతున్నాయి, బడ్జెట్ కేటాయింపులు, వసతుల సమాచారం కూడా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాల విద్యాశాఖల మంత్రులకు సిజేపీ లేఖలు కూడా రాసింది దీనికి సంబంధించి. ఇక ప్రస్తుతం నిత్యావసర ధరలు ఎంత మేర పెరుగుతున్నాయి అనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇందులో ప్రధానంగా చూసుకుంటే